వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన BSc అగ్రికల్చర్ విద్యార్థులు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. మల్లారెడ్డి యూనివర్సిటీ గొడవపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫైర్. యూనివర్సిటీ లోపలికి మైనంపల్లి రావడంపై మండిపడ్డ మల్లారెడ్డి కొడుకు కోడలు. 10 ఏళ్లుగా రాని ఇబ్బందులు 2 నెలలుగా ఎందుకు వస్తున్నాయని ప్రశ్న. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు. జిల్లా కలెక్టర్ శశాంక. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. BSc అగ్రికల్చర్ 3వ సంవత్సరానికి చెందిన 60 మంది విద్యార్థులను యాజమాన్యం డీటైన్ చేసింది. దీంతో యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు నిరసనలకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులకు సమాచారం చేరడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ఎంట్రీతో మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మద్దతుగా తెలిపారు. తమను అకారణంగా డీటైన్ చేశారంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. పేదవారు ఎక్కడ ఇబ్బంది జరిగితే రావట్లేదు. ఇది నేను పెద్ద అధికారులకు చెప్తా ఉన్నా, చిన్న వాళ్ళకు కాదు. చిన్నవాళ్ళు CIలకో SIలకో కాదు, DCP లెవెల్లో కమిషనర్ లెవెల్లో చెప్తా ఉన్నా. ఎప్పుడైతే TRS ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం నాశనం చేశారు. అక్కడ ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక IPS ఆఫీసర్ అయినా ఒక IAS ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఉండేవారు. కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నేను ఎన్నికల పోటీ చేయట్లేదు. 5 సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు. వేరే వాళ్ళ కోసం అడుగుతాను, నా కోసం అడగను. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులు, స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను. నేను ఒకటి మరోసారి కలెక్టర్ కు అదేవిధంగా పోలీస్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లా వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. మాజీ మంత్రి కుటుంబం విద్యా, వైద్యం, రాజకీయం పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి ఇకపై నీ ఆటలు అక్రమాలు సాగవని, మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. కుత్బులాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు BRS ప్రభుత్వంలో దోచుకొని దాచుకున్న ప్రతి పైసా బయటకు వస్తుందని మైనంపల్లి అన్నారు. గత
కొద్ది రోజులుగా మెదక్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు వారి బాధను తనతో చెప్పుకుంటున్నారని, అవగాహన లేని వారు కళాశాల నడుపుకుంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను హింస పెడుతున్నారని అన్నారు. పేరు పేరున నా నమస్కారాలు, హృదయపూర్వకంగా అభినందన కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్ని కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే మేము ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు. మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు, మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా, విద్యార్థుల కోసం పోరాటం చేయాలా, విద్యార్థులకు మంచి అయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను. మొన్న వాళ్ళు ఏమంటారు, రౌడీయిజం అంటారు. అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా? అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే, స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం, మేం చేస్తే వ్యభిచారం అన్నట్టు మరి వాళ్ళ తీరు ఉంది అని చెప్పి మరి మీ మీడియా మిత్రులకు మరి పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మా పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆఖరికి తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. మరి లక్షల కోట్లు ఏం చేసుకుంటారండి? పోయేటప్పుడు తీసుకుపోతారా వీళ్ళు? ఆఖరికి పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టనోళ్ళు, మంచి అన్నం పెట్టనోళ్ళు, మరి వీళ్ళు ఏం మనుషులు అని చెప్పి మరి మీ ద్వారా వాళ్ళని సూటిగా, ఐఎమ్ ఆస్కింగ్ మల్లారెడ్డి స్ట్రైట్ ఆన్ హిస్ ఫేస్, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇన్ని రోజులు అంటే వాళ్ళ తీరు మీకు తెలుసు, నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ అంటే యాక్చువల్లీ నేను ఉండాల్సింది అక్కడ, కానీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ వాజ్ జస్ట్ బ్యాక్. సో ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు రావడం జరిగింది. 5 రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మా ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిపోతా ఉన్నారు. పేరెంట్స్ వచ్చిపోతా ఉన్నారు. అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దా అండి? కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి నూకిపిస్తా ఉన్నారు. వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు దగా చేసుకుంటూ, వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏదో రెండు ముచ్చట్లు, 2 మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడగానే ఏదో పెద్ద తోపులు తూములు అనుకుంటే ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ దెమ్. సో యూ బెటర్ డోంట్ యాక్ట్ స్మార్ట్ అండ్ స్టే ఇన్ యువర్ లిమిట్స్. ఇఫ్ యూ అటర్ బుల్షిట్ నెక్స్ట్ టైం, మాకు కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు. ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు మేము ఏం చేయలే, కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే FTL ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, ప్రతి దాని వెంట కూడా పడతాము. అగ్రికల్చర్ కోర్సులు చేసే విద్యార్థుల తరఫున మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నామని, గత 10 ఏళ్లుగా రాని ఇబ్బందులు 2 నెలలుగా ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని అన్నారు. మా దగ్గర తప్పు ఉంటే చట్టపరంగా చర్యలకు సిద్ధమని అన్నారు. అంతేకాని చిల్లర రాజకీయాలు చేయవద్దని మైనంపల్లికి హితవు పలికారు. రాజకీయం అనేది బయట చేయండి, పిల్లలు చదువుకునే కాలేజీలో కాదని కళాశాల లోపలికి మరోసారి వచ్చే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారని భద్రారెడ్డి హెచ్చరించారు. 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్లో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు రెండు మెడికల్ ఈ హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అంతా కూడా 2014 బిఫోరే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇదంతా కూడా ల్యాండ్ కానీ మాది ఇక్కడ 47 acres ల్యాండ్ కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్లోనే మాకు రోషయ్య గారు కానీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే బయట బోర్డు ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో అప్పుడే మాకు 2014లో రావడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ కూడా 8 ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో మాకు వచ్చింది ఏంటంటే 2020లో కరోనాలో ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు మాకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అంటే మా ఒక్కరికే కాదు 5 యూనివర్సిటీలతో పాటు మాకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు అన్ని MNC కంపెనీస్లో ప్లేస్మెంట్ అవుతూ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మళ్ళీ ఇదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఒక 15 రోజుల కింద ఏదో పురుగులు వచ్చాయని అది కూడా బాగా ప్రెస్లో వైరల్ అయినది చూసాం. సో అంటే 10 సంవత్సరాల నుంచి లేనిది హాస్టల్స్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ నెల రోజులనే ఎందుకు వచ్చింది అని మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము వండింది ఏదో వంకాయ కర్రీ ఏదో వండారు, ఇదేదో చికెన్ కర్రీలో అదే పురుగు వచ్చిందని ఫోటోలు సర్క్యులేట్ చేయడమే అంతే, ఇంకా వేరేదేం లేదు. ఫోటోలు సర్క్యులేట్ చేయడం, పిల్లలని లేపడం, వాళ్ళని ఏదైనా కొట్లాట చేపించేటట్టు క్రియేట్ చేపించడం. అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు ఒక పురుగు పడిందే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్
బాగా బాయిల్ చేసిన తర్వాత పురుగు డిఫార్మిటీ అయ్యి కాదా? నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక పురుగు పడిందే అనుకుందాం, పడ్డాక బాయిల్ అయిన తర్వాత పురుగు ఆ షేప్లో ఉంటుందా, ఆ కన్సిస్టెంట్గా ఉంటుందా? అంతే. ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన విధానం ఇదంతా కూడా. అంటే వేసిన తర్వాత వచ్చిన ప్లేట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడికి తీసుకొచ్చి పక్కకి తీయడం అంతా, ఇవంతా కూడా అట్లా ఒక డ్రామా నడుస్తుంది అంతా కూడా. ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారని మీ అందరికి కూడా తెలుసు. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తో టై అయి ఉన్నది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గూండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు. అరే ల్యాండ్ గ్రాబ్ ప్రతి విషయంకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్, ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే చెయ్యి. రెవెన్యూ అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, బఫర్ జోన్ అంటారు. అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో, చేసుకో, ప్రాబ్లం ఏం లేదు కదా దానికి. మేము పట్టిస్తాం, జైల్లో పెట్టిస్తాం. అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతలేదు. అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది ఈ విషయాలన్నీ? అవసరమా? పిల్లల ముంగట మాట్లాడడం ఏంది? వాళ్ళ మనసులో ఏముంటుంది రేపు? ఒక్కసారి వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళనకరంగా ఉంటుంది కదా. మీ పిల్లలే చదువుతున్నారు అనుకోని, ఎంతో మాకు తెలిసి మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటారు మా కాలేజ్ గ్రూప్లో. సో వాళ్ళ మనసులో ఏమవుతుంది అనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ మాయి ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా, అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం. వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు, అందరూ కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అసిస్టెంట్ ఎన్నికలు అధికారులను నియమించినట్లు కలెక్టర్ వివరించారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదు చేయాలన్నా సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులను సమన్వయం చేసుకుని ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి రాజకీయ పార్టీ వ్యవహారాలపై నిఘా ఉంటుందని, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల్లో యాడ్ ఇవ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్ ఇస్తున్న రోజు నుంచి నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యవహారాన్ని అంతా కూడా ఆర్ఓ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్టీస్కి సంబంధించినంత వరకు మొన్న అసెంబ్లీలో చేసుకున్న విధంగానే పీటీజెడ్ కెమెరా తోటి, తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ తోటి మనము ఆ వెహికల్స్ని ఏర్పాటు చేస్తాము. సివిజిల్లో వచ్చే కంప్లైంట్స్ని 100 నిమిషాలలో అటెండ్ చేయాలన్నది ఉద్దేశం దీంట్లో. కాబట్టి దానికి కావాల్సిన వ్యవస్థని పోలీస్ శాఖ సహకారంతో చేయడం జరిగింది. మీ అందరూ వెహికల్ చెకింగ్ కానివ్వండి, మిగతా విషయాలు కూడా మీరు గమనించి ఉంటారు. అయితే మనకు ఎలక్టరల్ రోల్ రెడీగా ఉంది, పోలింగ్ స్టేషన్స్ రెడీగా ఉన్నాయి, అండ్ అట్లాగే దీనికి అవసరమైనన్ని ఈవీఎంస్ కూడా మనకు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేసుకొని తోటే మనము 2023 అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ని ఎటువంటి సమస్య లేకుండా పూర్తి చేసుకోవడం జరిగింది. మీ వైపు నుంచి కూడా అదే సహకారం ఆశిస్తూ ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి రావాలని చెప్పేసి కోరుతూ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. ఎంసీసీ ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది అమల్లో ఉంది కాబట్టి అనేక నియమాలని దాంట్లో భాగంగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా అతిక్రమణ జరిగితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయడానికి సివిజిల్ యాప్ అన్నది ఈసీఐ వారి నుంచే మనకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మా ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్సి టీమ్స్ అవన్నీ కూడా దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. ఎవరైనా దాంట్లో చేస్తే 100 నిమిషాలలో మనము రెస్పాండ్ అవ్వాలనేది దాని వెనుక ఉన్న ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యే ఏర్పాటు చేస్తాము. మీరు కూడా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీ వైపు నుంచి ఏదన్నా ప్రత్యేకంగా వివరాలు ఇంకేదన్నా అడిగేది ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ సూపరింటెండెంట్ సైదులు మీరు మనం వాళ్లకు ఇప్పుడు మనం చెప్పిన అంశాలనే మనం కొద్దిగా వాళ్లకు కన్సైజ్గా
ఒక నోట్ రూపంలో వాళ్ళకి ఇవ్వగలిగితే ఈజీ అవుతుంది వాళ్ళకు. కొద్దిమంది క్యాప్చర్ చేస్తుంటారు, కొద్దిమంది చేయకపోయి ఉంటారు. కాబట్టి అదే వివరాలని నెంబర్ ఆఫ్ ఓటర్స్, ఏసీ వైజ్, తర్వాత మిగతావన్నీ కొన్ని ఇచ్చి ఉంటారు. ఇంకేదైనా డేటా అవసరమైతే చెప్పండి, వీ విల్ బి ప్రొవైడ్. మన జిల్లా వరకు ఉన్నాయి, వికారాబాద్ జిల్లా. పెద్దపల్లి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రజలను కోరారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్లతో కలిసి జిల్లా లోక్సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన 840 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్కు 2 కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, రాజకీయ సమావేశాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థనా స్థలాల్లో పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సివిజిల్ యాప్ ద్వారా చేసుకోవచ్చని అన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదుతో ప్రయాణించవద్దని అన్నారు. ఈ సమావేశంలో పాత్రికేయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలిసినట్టే భారతీయ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో అలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాబోయే పార్లమెంట్ ఎలక్షన్ డేట్లు విడతలు అనేది చేయడం జరిగింది 16వ తారీఖున. ఇలా చూస్తే మన పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 18th ఏప్రిల్ అంటే 18 ఏప్రిల్ నాడు గెజెట్ నోటిఫికేషన్ చేయబోతున్నాం. 18 నుంచి 25 తారీఖు ఏప్రిల్లో నామినేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. 26వ తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విడ్రావల్ 29 తారీఖు ఏప్రిల్. పోలింగ్ డేట్ 13th మే, కౌంటింగ్ 4th జూన్. సో ఈ డేట్స్ ప్రకారం మనం మన పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ పెట్టుకోబోతున్నాం. దీనికి పూర్తిగా సిబ్బంది తయారై ఉంది. ఇప్పుడు కొన్ని అంకెల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లాలో ఈనాటికి 7,15,735 ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో మేల్ ఓటర్స్ 3,53,930, ఫీమేల్ ఓటర్స్ 3,61,755. అంటే మన జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్టుగా మీరు గమనించవచ్చు. రెండోది 85+ ఓటర్స్కే ఈసారి మనం హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. 85+, 85 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, వీళ్ళు మన జిల్లాలో 3,563 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళతో సహా హోమ్ ఓటింగ్ అర్హులు పీపుల్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు 13,707 మన జిల్లాలో ఉన్నారు. వీళ్ళలో ఫామ్ 20 ద్వారా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం మనం ఏదైతే పోయిన ఎన్నికల్లో మనం ప్రారంభం చేసుకున్నాం ఆ సౌకర్యం అందుతుంది. ఎంత సాక్రిఫైస్ తర్వాత ఎన్ని మంది వాళ్ళు ప్రాణాలను కోల్పోయి కూడా మనకి ఓటింగ్ హక్కుని అందించడం అనేది జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా, ఒక సెలవులాగా తీసుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఓటర్ వాళ్ళ ఓటింగ్ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రాలు పూర్తిగా తయారు చేసి ఉన్నాయి, సిబ్బంది పూర్తిగా తయారై ఉంది, పోలీస్ భద్రతని కల్పిస్తుంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇతర ఇటువంటి బృందాలన్నీ మీకు భయాలు, ఈ ఆర్థికంగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా జాగ్రత్తలు పడ్డారు. కానీ ఆఖరికి కావాల్సింది ఓటింగ్ నాడు వాళ్ళు ఓటింగ్ కేంద్రానికి వచ్చి వాళ్ళ ఒక 5 నిమిషాల సమయాన్ని ఇచ్చి ఖచ్చితంగా అమూల్యమైన హక్కుని ఉపయోగించుకుంటారనేది నమ్మకం పెడుతున్నాను. ఓటర్స్ కూడా ఖచ్చితంగా దీన్ని మనసులో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారంలో పరువు హత్య చోటు చేసుకుంది. మృతురాలు భార్గవి దిల్సుఖ్ నగర్ అని బీసెంట్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. భార్గవి, శశి ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం భార్గవి ఇంట్లో తెలవడంతో గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్గవి ఇంటికి ప్రియుడు శశి రావడం చూసిన తల్లి జంగమ్మ ఆగ్రహంతో రెచ్చిపోయింది. వద్దన్న శశిని ప్రేమిస్తుండటంతో కోపోద్రిక్తురాలైన తల్లి భార్గవిని చేరుతో ఉరివేసి చంపేసింది. భార్గవి సోదరుడు చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి తల్లి జంగమ్మపై పోలీసులు
702 హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మృతురాలు భార్గవి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. పోయినాక ఒకరు 4 చిల్లర ఫోన్ చేసినాం బైక్ అయిపోయి మరమట్టినాం అంటే మళ్ళీ వస్తున్నాం అన్న వచ్చినాక ఏమంటుంది సంపుతవారా ఏం చేస్తారు అని అనగా నేను అలా బట్టలు వేసేసి వాళ్ళ తిప్పిన వాడేసి వచ్చాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. మల్లారెడ్డి యూనివర్సిటీ గొడవపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫైర్. యూనివర్సిటీ లోపలికి మైనంపల్లి రావడంపై మండిపడ్డ మల్లారెడ్డి కొడుకు కోడలు. 10 ఏళ్లుగా రాని ఇబ్బందులు 2 నెలలుగా ఎందుకు వస్తున్నాయని ప్రశ్న. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు. జిల్లా కలెక్టర్ శశాంక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.